మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ విన్నా, మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు మా బాబు. ఇందాక మాట్లాడుతూ నాకు నా ఫ్యాన్స్ వస్తే చాలు, హీరోస్ ఇంకా స్టార్స్ ఎవరు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎందుకండి అంత? కాదు, ఎవరు ఒక మంచి సినిమా గురించి ఈరోజు ఒక ఇది ఉంది, ఫంక్షన్ పెడుతున్నారండి, ఎవరండి ఈ స్టేజ్లో కూర్చుంటారు? నేను కూర్చుంటాను. ఇంకెవరు కూర్చుంటారు? నాతో పనిచేసిన వాళ్ళు కూర్చుంటారు. లేదు సార్, ఫంక్షన్ అంటే ఎవరైనా రావాలి కదా. అయితే థియేటర్లో వస్తుందండి సినిమా హిట్, ఫంక్షన్కి రావటం ఏంటి సార్ అని. అర్థమైందా? నేను ఇంకేం అనలేదు. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇలా చేస్తేనే జనాలకి సినిమా వెళ్తుందని ఒక లాజిక్ ఉంది. నాకు ఫస్ట్ నేను ఎవడో ఏంటో ఎవరికి తెలియని టైం నుంచి మీరు ఈ కెమెరాస్, ఈ స్టిల్స్, ఈ వీడియో కెమెరాస్, ఇదే నన్ను ఒక్కొక్క ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళింది. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కాదు, నా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కాదు, పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా హీరోలు కాదు. మన సినిమా గురించి మనం మాట్లాడాలి, మన సినిమాని మీరు వెళ్ళి తీసుకురావాలి ఆడియన్స్ని. ఆడియన్స్ వచ్చి సినిమా బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మధ్యలో ఎవరు వద్దు. నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశా. మమ్మల్ని వీల్ ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్. అందుకే కదా నేను ముందు కూర్చుని ఐ లవ్ టాకింగ్ టు యూ, మీరు అడగండి నేను సమాధానం చెప్తూ వెళ్ళిపోతుంటా, అంతే కదా. ఏ కాంట్రవర్సీ వద్దు, ఏ నెగిటివిటీ వద్దు. మంచి పాజిటివ్ మెసేజ్తో ఒక సూపర్ హిట్ కొడతాను. వద్దు, సినిమా బాగుంటే నేను సూపర్ హిట్ అని అది సూపర్ హిట్ కొట్టాడు అని. సినిమా బాగుంటే ఆడుతుంది, నా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము అలాగే థియేటర్కి వెళ్ళాం, పోస్టర్ చూసి ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాం. ఎవరి మాట విని ఎవరి రివ్యూ చూసి నేను వెళ్ళిన కాలమే లేదు. సో అందరూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. సిద్ధు సినిమా మీకు ఇష్టం, లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి, నచ్చితే మీరు 10 మందికి చెప్తారు, అదే చాలు. సార్ సిద్ధార్థ్, ఎస్ సార్.